शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుపుకుంటున్నాము। ఆఖరి రోజు 10 అక్టోబర్ రోజు మానసిక ఆరోగ్య దినోత్సవం కింద జరపడం జరుగుతుంది। ఈ కార్యక్రమం అనేది సుమారు 100 సంవత్సరాల కింద ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ ద్వారా మొదలుపెట్టారు। దీని ముఖ్య ఉద్దేశము ప్రజలలో మానసిక ఆరోగ్యాన్ని అవగాహన పెంచి వాళ్ళు మానసిక వైద్య సేవలు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు। అయితే ప్రతి వైద్య కళాశాలలో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది। అంటే ప్రతి సంవత్సరం ఒక టీం ఇస్తారు మనకు। ఈసారి విపత్తులు మరియు అత్యవసర సిచ్యువేషన్ లోపల మానసిక ఆరోగ్య సేవల అందుబాటు గురించి టీం పెట్టారు। మన విపత్తు సమయంలో కొన్ని సమస్యలు ఉంటాయి। విపత్తులు అంటే సడన్గా వచ్చినాయి, న్యాచురల్ ఉండొచ్చు, మ్యాన్ మేడ్ ఉండొచ్చు, ఎర్త్క్వేక్స్ ఉండొచ్చు, వోల్కానోస్ ఉండొచ్చు, భూకంపాలు ఉండొచ్చు, వార్స్ ఉండొచ్చు। ఇటువంటి సమయంలో మామూలుగా సేవలు కూడా అందుబాటు తగ్గిపోతాయి। ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలిపోతుంది, హాస్పిటల్ బిల్డింగ్స్లో కూలిపోతాయి, కొన్నిసార్లు అక్కడ ఉండే స్టాఫ్ కూడా లేకుండా పోతారు। కానీ అదే సమయంలో అవసరం ఎక్కువ ఉంటుంది। ఏ విపత్తులో కూడా 3వ వంతు జనాభా విపత్తుల ఇన్వాల్వ్ జనాలకు మానసిక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తుంటాయి। చాలా మటుకు ఆందోళన, పానిక్ డిజార్డర్ అని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని, కుంగుపాటు, దిగులు, ఈ సమస్యలు మామూలుగా ఈ విపత్తు గురైన జనాల్లో కనిపిస్తూ ఉంటుంది। వాళ్ళకి ఎంత తొందరగా సలహాలు వైద్యం అందించి బాగు చేసే ఆరోగ్యం తొందరగా కోలుకుంటుంది। అదే సమయంలో కూడా ఈ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోతాయి। అప్పుడు ఎమర్జెన్సీగా ఈ సేవలన్నీ క్రియేట్ చేయవలసి వస్తుంది, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది। ఆ విధంగానే ప్రభుత్వం నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, ఎస్ఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్। ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 4 నుంచి 10వ తారీఖు వరకు వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్గా జరుపుకుంటారు। దానిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 10వ తారీఖు వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు। సో దీని గురించి అవగాహన కల్పించడానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ సైకియాట్రీ ఆధ్వర్యంలో మీమ్ కాంపిటీషన్, తర్వాత ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత ఈ అవేర్నెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ పెట్టారు। సో దీని గురించి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎస్ఓడి సైకియాట్రీ। అందరికీ నమస్కారం। నేను డాక్టర్ అశోక్ రెడ్డి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, మానసిక వైద్య విభాగం, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్। ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము। సుమారు 100 సంవత్సరాల కింద ఈ వరల్డ్ మెంటల్ వీక్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు। మానసిక ఆరోగ్య సమాఖ్య ప్రపంచం లెవెల్లో ఉంది, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అంటారు। వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇచ్చేసి, గైడెన్స్ ఇచ్చేసి ప్రపంచం మొత్తంలో అన్ని వైద్య కళాశాలలో, వైద్యశాలలో కూడా. నా పేరు మీనాక్షి, నేను ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చాను। నేను 3rd ఇయర్ చదువుతున్నాను। ఈరోజు మెంటల్ హెల్త్ డే ప్రోగ్రామ్ చేసుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము। మేము మైమ్ పర్ఫామ్ చేసాం, అందరికీ బాగా నచ్చింది। మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। మీకు అందరికీ నచ్చిందని మేము అనుకుంటున్నాము। మీకు ఏం సమస్య వచ్చినా సరే మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది। మీరు ఎలాంటి స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ తీసుకోవద్దు, వెళ్ళిపోవద్దు, ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉంటాము। ధన్యవాదములు। మీరు కావ్య ఫ్రమ్ సెమ్6 ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్। ఈరోజు మేము ఒక మైమ్ ప్రదర్శించాము కాలేజ్ నుంచి। ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్ డిపెండెన్స్। ఈ జనరేషన్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఎఫెక్ట్స్ అవుతున్నాయి, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్స్ అవుతున్నాయి। ఆల్కహాల్ తీసుకోకూడదని మేము ఈరోజు మైమ్లో చూపించాము।
నమస్కారం అందరికీ. నా పేరు స్వప్న. మేము ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ నుంచి థర్డ్ ఇయర్ చదువుతున్నాము. ఈరోజు మెంటల్ హెల్త్ డే సందర్భంగా మైమ్ పర్ఫామ్ చేశాం. అందులో మేము ఎంచుకున్న టాపిక్స్ క్రిటిసిజం, పానిక్ అటాక్, డిజాస్టర్స్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్స్. మనం ఎప్పుడైనా మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినా పానిక్ అటాక్గా ఫీల్ అవ్వకూడదు. ఎవరైనా మనల్ని బాలేరు అని ఇన్సల్ట్ చేసినా క్రిటిసిజంగా ఫీల్ అవ్వకూడదు. మెంటల్ హెల్త్ టీం మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలి. ఆ మెంటల్ హెల్త్ టీం మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా పానిక్ అటాక్స్ వచ్చేప్పుడు మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. ఇలా కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మనము ఆరోగ్య. నా పేరు బి అఖిల, ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ స్టూడెంట్. ఈరోజు మెంటల్ హెల్త్ డే జరుపుకుంటున్నాం. ఎందుకంటే రేప్ విక్టిమ్ అనేది చాలా ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. రేప్ విక్టిమ్ని క్యాన్సల్ అంటే ఖండించాలి. ఎందుకంటే అమ్మాయిలు దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఇవన్నీ అది చేయకూడదు అని మేము ఈరోజు ఒక ప్రదర్శన చేసాం.